అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చర్చిద్దాం. అదేంటి అంటే నరేంద్ర మోడీ గారు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి వెళ్ళి నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ల సదస్సులో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అష్టలక్ష్ములు. అంటే ఈ భారతదేశానికి రాబోయే ఒక అభివృద్ధి జీవన రేఖలు అని ఆయన పొగడ్డం జరిగింది. అంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఇక భారతదేశానికి పట్టుకొమ్మలుగా మారబోతా ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. సరే ఇదంతా మాట్లాడడం జరుగుతున్న లోపే బంగ్లాదేశ్‌లో ఒక పెద్ద యుద్ధ వాతావరణం సంభవించింది. ఏమిటి అంటే బంగ్లాదేశ్‌లో ఎవరైతే ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడో ఈ మహమ్మద్ యూనస్ వెంటనే స్టెప్ డౌన్ అవ్వాలి, దిగిపోవాలి అని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తా ఉన్నాయి. కానీ నేను దిగను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే నార్త్ ఈస్ట్‌లో ప్రధాని మోడీ ప్రసంగించడం ఏంటి? బంగ్లాదేశ్‌లో ఈ టైప్ ఆఫ్ యుద్ధ వాతావరణం రావటం ఏంటి? ఈ డాట్స్ మనం కనెక్ట్ చేయాలంటే కొంత హిస్టరీలోకెళ్ళాలి. ఏం జరిగిందంటే మనకి మన ఇండియన్ మ్యాప్‌ని చూస్తే ఈశాన్య రాష్ట్రాలకి చాలా దగ్గరగా బంగ్లాదేశ్ ఉంటుంది. అంటే త్రిపుర ఇవన్నీ బోర్డర్‌లన్నీ కూడా మన బంగ్లాదేశ్‌ని పంచుకుంటూ ఉంటాయి. సో 8 రాష్ట్రాలు అస్సాం, నాగాలాండ్, మిజోరాం ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. వీటిని భారతదేశంతో కదుపుతూ సిలిగురి కారిడార్ ఉంటుంది. ఒక 22 కిలోమీటర్ల సిలిగురి కారిడార్ ఉంటుంది. సో ఈ చైనా ఏం చేస్తుందంటే ఆ సిలిగురి కారిడార్ మీద దాడి చేసి దాన్ని బ్రేక్ చేస్తే ఈ 8 రాష్ట్రాలు మనం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తుంది. సో దీనికి బంగ్లాదేశ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాస్తవానికి బంగ్లాదేశ్‌ని మనం కాపాడాం. 1971 వార్‌లో మనకిప్పుడు వెస్ట్ బెంగాల్, తూర్పు వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్‌కి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఏంటంటే ఈ తూర్పు పాకిస్తాన్‌లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా బెంగాలీ మాట్లాడతారు. సో పాకిస్తాన్‌లోనేమో ఉర్దూ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో భాషా ఆందోళన స్టార్ట్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటదంటే మీరు బెంగాల్ మాట్లాడకూడదు, ఉర్దూ మాట్లాడాలి అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేసింది. దానికి ఈ బంగ్లాదేశ్ ఒప్పుకోలేదు. సో 56 ఆ టైంలో అక్కడ భాషా ఆందోళన స్టార్ట్ అయింది 50 దశకాల్లో. సో భాషా ఆందోళన స్టార్ట్ అయ్యి అది ఇక రాను పెరిగి 1971లో లిబరేషన్ వార్‌గా మారిపోయింది. చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చేసింది. ఎందుకని భాష మీదే వాస్తవానికి. సో ఇద్దరు ముస్లిమ్సే. కాకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు బెంగాలీ మాట్లాడేవారు. అది కుదరదు, మీరు ఉర్దూ మాట్లాడాలని పాకిస్తాన్ చెప్పింది. వాస్తవానికి ముస్లిమ్స్ మనం చూసుకుంటే భాష అరబీ. ఎందుకంటే మక్కా నుంచి మనకి ట్రాన్స్‌లేట్ వచ్చింది కాబట్టి సో మనకి అరబ్బీ ఉంటుంది. కాపోతే ఏంటంటే సున్నీ ముస్లింల్లో పాకిస్తాన్ ముస్లిం ప్రధానంగా భారతీయ ముస్లింలు, పాకిస్తాన్ ముస్లింలు ఉర్దూ మాట్లాడతారు. సో ఈ ఉర్దూని ఇంపోజ్ చేస్తే వాళ్ళు వ్యతిరేకించారు. సో 1971లో వార్ జరిగినప్పుడు సో మన భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ నేతృత్వంలో అప్పటి వారికి సహాయం చేసి బంగ్లాదేశ్‌ని స్వతంత్ర దేశంగా చేయటంలో కీలక పాత్ర పోషించింది. అయితే అప్పుడేం జరిగిందంటే ఎవరైతే ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్‌లో పాల్గొన్నారో 1971లో సో ఈ వెటరన్ డిసెండెంట్స్ అంటే ఎవరైతే ఆ వార్‌లో పాల్గొన్న వీరులు, అమరవీరులు ఉన్నారో, స్వతంత్ర సమర యోధులు ఉన్నారో వారందరికీ కూడా ఒక 30% రిజర్వేషన్‌ని బంగ్లాదేశ్ ప్రభుత్వం కేటాయించింది. సో కేటాయిస్తే ఏంటి అనంటే ఈ తరతరాలుగా 1971 నుంచి ఇప్పటి వరకు తరతరాలుగా రిజర్వేషన్‌ని అనుభవిస్తూ ఉన్నారు. 30% రిజర్వేషన్ అనుభవిస్తుంది. ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో చూసినా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ తాలూకా పిల్లలే ఉన్నారు. మిగతా వాళ్ళకి అది అవకాశాలు రావట్లేదు. మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళే ఎక్కువ స్వాధీనం చేసుకుంటూ ఉన్నారని చెప్పి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సో 2024లో ఏం జరిగిందంటే దీనికి నహీద్ ఇస్లాం అనే ఒక స్టూడెంట్ లీడర్ ఉన్నాడు. సో అతను ఏం చేశాడంటే అందరిని గ్యాదర్ చేసి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున షేక్ హసీనా ప్రభుత్వం, అవామీ లీగ్ దీని మీద పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశాడు. చేసి ఈ 30% రిజర్వేషన్ ఎత్తేయాలి. ఎప్పుడో 1971లో మీరు ఫైట్ చేసాం ఫ్రీడమ్ ఫైటర్స్ అని ఆ రిజర్వేషన్ తీసుకొని మా పొట్ట కొడుతున్నారని చెప్పి అతని నేతృత్వంలో పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. సో అయితే సుప్రీం కోర్ట్ కూడా ఏం చేసిందంటే 30% రిజర్వేషన్ ఉంచాల్సిందే అని చెప్పి రీఇన్‌స్టేట్ చేసింది. సో దీంతో ఇక ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సో బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ప్యాలెస్ మీదకి దాడికి దిగారు. సో షేక్ హసీనా భారతదేశానికి రావటం, ఇక్కడ ఆశ్రయం పొందడం ఇవన్నీ మనకు తెలుసు. సరే ఇప్పుడేమైందంటే ఈ సందర్భంలో ఇంటీరియం అధ్యక్షుడిగా ఒకడిని పెట్టాలి కదా మరి ప్రభుత్వం నడవాలంటే. సో ఎవరయ్యా అని వెతికితే ఈ మొహమ్మద్ యూనస్ అనే అతను ఉన్నాడు. ఇతను ఒక
మంచి నోబెల్ ఆరేటర్ మైక్రో ఫైనాన్స్ మీద. అంటే మహిళలు ఎలా పొదుపు చేసుకోవాలి, వడ్డీ పొదుపు చేసుకొని ఆ వడ్డీని ఎలా తినాలి, సహకార సంఘాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఇవన్నిటి మీద ఒక పెద్ద రీసెర్చ్ చేశాడు. సో ఆయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. సో ఒక స్కాలర్ కాబట్టి ఆయన అక్కడ పెట్టడం జరిగింది. అయితే అక్కడ రాజకీయ పార్టీలు, అదేవిధంగా మిలిటరీ ఆర్మీ చీఫ్ వీరందరూ కూడా ఏమంటున్నారు అంటే డిసెంబర్లో ఎలక్షన్స్ పెట్టండి, డిసెంబర్లో ఎలక్షన్స్ పెట్టి పార్లమెంటరీ తరహాలో ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మొదట ఈ ఈ మహమ్మద్ యూనస్కి ఎవరెవరు సపోర్ట్ చేశారు? ఈ స్టూడెంట్ లీడర్, ఇస్లాం అనే స్టూడెంట్ లీడర్, అదేవిధంగా మనకి ఆర్మీ చీఫ్ కూడా సపోర్ట్ చేశారు. కానీ ఎప్పటికీ ఎలక్షన్స్ పెట్టకుండా మార్చిలో పెడతాను అని తప్పించుకు తిరుగుతూ ఉంటే వాళ్ళకి నచ్చట్లేదు. సో కాబట్టి డిసెంబర్ ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సిలిగురి క్యారిడార్ విషయంలో కానీ, లేకపోతే ఈ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద పెద్ద ఎత్తున దాడి చేయడంలో ఈ మహమ్మద్ యూనస్ ప్రయత్నించాడు. ఎందుకు ప్రయత్నించాడు అంటే ఇతను ఒక ఫనటిక్. వాస్తవానికి నోబెల్ బహుమతి వచ్చినా సరే బంగ్లాదేశ్లో ఎప్పుడు కూడా మత ఉన్మాదం లేదు. పాకిస్తాన్ లాగా ఉన్మాదం ఉండదు. భారతదేశంతో ఎప్పుడు ఫ్రెండ్లీ అఫైర్ ఉంటుంది. కానీ షేక్ హసీనాని ఎప్పుడైతే దించేసి మహమ్మద్ యూనస్ వచ్చాడో ఇతను పాకిస్తాన్తో స్నేహం చేయడం మొదలుపెట్టాడు, చైనాతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మతపరంగా. కానీ మతపరంగా ఏ దేశం ఉన్నా నాశనం అయిపోతుంది. మనం చూస్తూ ఉన్నాం కదా, పాకిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, ఇవన్నీ దేశాలు మనం చూస్తూ ఉన్నాం. మతం ఏదైతే ఫ్రంట్లోకి వచ్చిందో ఆ దేశం నాశనం అయిపోయింది. పాకిస్తాన్ కూడా అంతర్గత యుద్ధాలు, టెర్రరిజము, సిరియా ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. సో మతం అనేది ఎప్పుడు ఇంట్లో ఉండాలి, వీళ్ళు బయటికి తెస్తారు. సో ఎప్పుడైతే ఇతను ప్రెసిడెంట్ అయిన తర్వాత వెంటనే ఆయన పాకిస్తాన్తో స్నేహం చేయడం, ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్తో బాగా సత్సంబంధాలు పెట్టుకున్నాడు, చైనాతో ఎక్కువ సత్సంబంధాలు పెట్టుకున్నాడు, భారతదేశం మీద కత్తి కట్టాడు. అంటే ఏంటి, భారతదేశాన్ని దాటి మనం ఎదగాలనుకోవడం తప్పు కాదు, కానీ ఇలా భారతదేశ శత్రువులతో ఎక్కువ స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే షేక్ హసీనాకి భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సో దాన్ని కౌంటర్గా ఇతను స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. మరి భారతదేశం ఊరుకుంటుందా? ఈ సిలిగురి క్యారెట్ మీద కన్నేయడం, 8 రాష్ట్రాల మీద బంగ్లాదేశ్ మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంది కదా. సో వెంటనే నరేంద్ర మోడీ ఏం చేశాడు, బంగ్లాదేశ్తో అన్ని వాణిజ్యపరమైనవన్నీ కట్ చేశాడు. కట్ చేయటమే కాకుండా బంగ్లాదేశ్ని ఈ తరహా వాణిజ్యపరంగా అష్టదిగ్బంధనం చేయాలి, బంగ్లాదేశ్ పరిస్థితి తీవ్రం అయిపోతుందని చెప్పి అక్కడి నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. సో దీంతో ఏం చేసిందంటే ఇంటర్నల్గా బంగ్లాదేశ్లో ఎక్కువ క్లాత్ బిజినెస్ ఎక్కువ భారతదేశం నుంచే నేపాల్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇది భారతదేశం ఈ నిర్ణయం తీసుకుందో బంగ్లాదేశ్లో ఉండే ఫ్యాక్టరీస్ యజమానులు వీళ్ళందరూ, క్లాత్ మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అసహనానికి గురయ్యారు. ఏంటి, భారత్తో ఎందుకు ఇతను గొడవ పడుతున్నాడు అని. ఈ స్టూడెంట్ లీడర్ ఇస్లాం కూడా మళ్ళీ తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. సో ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఈ డెసిషన్ తీసుకొని బంగ్లాదేశ్ని కట్టడి చేయాలనుకున్నారో వెంటనే బంగ్లాదేశ్లో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇలా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయని కొంతమంది అయితే, మరికొంతమంది ఏమంటున్నారు, అపోజిషన్స్ వాళ్ళు కావాలని బంగ్లాదేశ్ అఫైర్స్లో వేలు పెడుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ అని చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఏ దేశం ప్రధానైనా సరే ఆ దేశాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. సో ఎకనమిక్ కానీ సోషల్గా కానీ ఆ దేశాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. అట్లా నరేంద్ర మోడీ చేశారు. ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో, చైనాతో చేయటం ఇవన్నీ మరి ఇబ్బందికరమైన పరిస్థితి కదా. సో కాబట్టి ఆ దేశంలో ఎవరైతే అపోజిషన్ పార్టీస్ కానీ లేకపోతే ఈ స్టూడెంట్ లీడర్స్ కానీ వీరందరూ ఉన్నారో వారికి ఇండైరెక్ట్గానే భారత్ స్నేహహస్తం అందిస్తూ ఉంది. ఇలాంటి ఉన్మాదుల్ని దేశ అధ్యక్షులుగా ఉంచకూడదు, ఉంటే మీరు ప్రమాదం అని. సో ఇండైరెక్ట్గా ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఆయన నార్త్ ఈస్టర్న్ స్టేట్కి వెళ్ళారో అక్కడ కూడా వెంటనే గొడవలు మొదలైంది. సో దీంతో ఈ పాకిస్తాన్, చైనా వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఇదంతా నరేంద్ర మోడీ కావాలని చేస్తున్నాడు, పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇదంతా చేస్తూ ఉన్నారు అని. కానీ నరేంద్ర మోడీ కానీ, జైశంకర్ కానీ వీళ్ళు ఏమంటున్నారంటే భారతదేశపు సార్వభౌమాధికారంలోకి ఎవరైనా వస్తే, సో సోవర్నిటీని మమ్మల్ని కిల్ చేయాలని చూస్తే, మా దేశ పరిస్థితుల్లో మీరు ఏలుపెట్టాలని చూస్తే మీ దేశ పరిస్థితుల్లో కూడా ఏలుపెడతాం, మీ దేశం ఇంటర్నల్గా కూడా మేము ఏలుపెడతామని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అయింది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో విపరీతమైన పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు జరగబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే జమాతే ఇస్లాం అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇది బ్యానడ్ ఆర్గనైజేషన్. రాడికల్ ఇస్లాంని ప్రమోట్ చేస్తుంది, తీవ్రవాదాన్ని ప్రమోట్ చేసే ఒక ఆర్గనైజేషన్. సో దీన్ని కూడా బంగ్లాదేశ్లో గతంలో బ్యాన్ చేశారు హసీనా టైంలో. కానీ ఇప్పుడు వచ్చిన మహమ్మద్ యూనస్ ఏంటంటే దాన్ని మళ్ళీ ఆ బ్యాన్ ఎత్తేసాడు. సో దీంతో ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అక్కడ పెరుగుతున్నాయి, మరో పాకిస్తాన్ లాగా తయారవుతోంది. సో దీన్ని అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ బెంగాల్ మాట్లాడే
ఇది ఉంది. భారతదేశంతో కనెక్టివిటీ ఉంది. పాకిస్తాన్‌తో గతంలో వైరం ఉంది. ఇతను మన పాకిస్తాన్ ఎందుకు దగ్గర చేయాలనుకుంటున్నాడు? ఇది అనేక కారణాల రీత్యా అక్కడ పెద్ద ఎత్తున గొడవ జరగబోతా ఉంది. సో, ఏదైనప్పుడు కూడా బంగ్లాదేశ్‌లో మార్పు తథ్యంలాగా కనిపిస్తోంది. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.